నరసరావుపేట స్థానిక 21వ వార్డులో మసీదుల వద్ద రోడ్లను, మురికి కాలువలను ఎమ్మెల్యే చెదలవాడ శుభ్రం చేశారు. పవిత్ర రంజాన్ ఉపవాసాలు ఉండే ముస్లిం సోదరులకు మసీదుల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిసరాలను స్వయంగా చీపురు పారపట్టి క్లీన్ చేశారు. ఎమ్మెల్యే చెదలవాడతో పాటు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో కూటమి నేతలు, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు నరసరావుపేటని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతామని ఎమ్మెల్యే అరవిందబాబు తెలిపారు. మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు, వీళ్ళిద్దరూ కూడా స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. కాబట్టి మరి రంజాన్ పండుగ మాసంలో ప్రతి మసీద్ దగ్గర చుట్టుపక్కల ప్రాంతాలన్నింటి కూడా శుభ్రం చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇవాళ 21వ వార్డులో మన ముస్లిం మైనారిటీ సోదరులు, అదేవిధంగా అందరూ కూడా రావడం జరిగింది. మసీద్ దగ్గర కాలువలు శుభ్రం చేయటం, బ్లీచింగ్ పౌడర్ వేయటం, అదేవిధంగా రోడ్లన్నీ కూడా శుభ్రం చేయడం చేస్తూ ఉన్నాం. కాబట్టి నర్సాపేట పరిసర ప్రాంతాల్లో అన్నింటిలో మసీదులు ఎక్కడైతే ఉన్నాయో రంజాన్ మాసంలో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ప్రభుత్వ పరంగా, అదేవిధంగా మన పార్టీ నాయకులు, ఉమ్మడి కుటుంబ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ప్రతి ప్రాంతాన్ని శుభ్రం చేసుకునే బాధ్యత మేము తీసుకున్నాము. నర్సాపేట పట్టణంలో ప్రతిరోజు ఉదయాన్నే శానిటేషన్ పనులు పర్యవేక్షిస్తూ, అలాగే రంజాన్ మాసం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నర్సాపేట నియోజకవర్గంలో అరవింద్ బాబు గారు ఏదైతే ముస్లిం మైనార్టీలు ఉన్న ఏరియాల్లో మసీదుల దగ్గర శానిటేషన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఆయన దగ్గరుండి తీయడం జరుగుతుంది.